భారత యంగ్ స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ప్యారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శనతో భారత్ కు బ్రాంజ్ మెడల్ అందించాడు. గురువారం జరిగిన పురుషుల 57 కేజీల క్వార్టర్ ఫైనల్లో అమన్ సెహ్రావత్ 12-0 తేడాతో అల్బేనియాకు చెందిన జెలిమ్ఖాన్ అబాకానోవాపై టెక్నికల్ సుపీరియారిటీతో విజయంతో సెమీస్ కు చేరుకున్నాడు. అయితే సెమీస్ లో జపాన్ కు చెందిన రీ హికుచు చేతిలో ఓడాడు. దీంతో బ్రాంజ్ మెడల్ రేసులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ తో తలపడ్డాడు. అతన్ని అమన్ 13-5తో ఓడించాడు. అసలు ఎవరి అమన్ సెహ్రావత్? 10 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు కోల్పోయి తీవ్ర నిరాశ నుంచి ఉదయించే కిరణంగా రెజ్లింగ్ యంగ్ స్టార్ గా ఎదిగాడు అమన్ సెహ్రావత్. అమన్ హర్యానాలోని జజ్జర్కు చెందిన ప్రతిభావంతులైన భారతీయ రెజ్లర్. 21 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. రెజ్లింగ్ ప్రపంచంలో అనేక విజయాలు అందుకున్నారు. అతను రెజ్లింగ్ 57 కిలోల బరువు విభాగంలో పోటీ పడుతున్నాడు. అతని రెజ్లింగ్ కెరీర్ విజయాలు గమనిస్తే 2022 ఆసియా క్రీడల్లో కాంస్య పథకం, 2023 కజకిస్తాన్ లోని ఆస్తానాలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. ఇక అమన్ సెహ్రావత్ హర్యానాలోని జజ్జర్ జిల్లాలోని బీరోహర్ ప్రాంతానికి చెందిన రెజ్లర్. జాట్ కుటుంబానికి చెందిన అమన్ చిన్నతనంలోని అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. 10 సంవత్సరాల వయసులో తన తండ్రిని కోల్పోయాడు. 1 సంవత్సరం తర్వాత తండ్రిని కూడా కోల్పోయాడు. అమన్, అతని చెల్లెలు పూజా సెహ్రావత్లు వారి పెద్ద మేనమామ సుధీర్ సెహ్రావత్ సంరక్షణలో పెరిగారు. తీవ్ర నిరాశతో మొదలైన అతని జీవితం ముందుకు సాగుతున్న క్రమంలో రెజ్లింగ్ పై తన అభిరుచిని చూపించాడు. కోచ్ లలిత్ కుమార్ వద్ద శిక్షణ పొందడం ప్రారంభించాడు. అమన్ 2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ ను గెలుచుకున్నాడు. ఇక అక్కడి నుంచి అనేక పెద్ద టోర్నీల్లో విజయాలు అందుకుంటూ యంగ్ స్టార్ రెజ్లర్ గా గుర్తింపు సాధించాడు. ఇక 2022 ఆసియా గేమ్స్ లో 57 కిలోల విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. 2023 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకాన్ని సాధించాడు. జనవరి 2024లో అతను జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్ లో బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే ప్యారిస్ 2024 ఒలింపిక్స్ కి అర్హత సాధించిన ఒకే ఒక్క భారత పురుష రెజ్లర్ గా నిలిచాడు. ఇప్పుడు తనదైన తూకుడు ఆటతో ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సెమీస్ చేరుకున్నాడు.